హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మరో కాన్సెప్ట్తో మళ్ళీ వచ్చేసా. వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి చూడండి. చేస్తారు, మీరు లైకే కదా చేస్తారు. అలాగే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ బంగాళాదుంపలు. బంగాళాదుంపలు మొలకెత్తిన ఆకుపచ్చ రంగులోకి మారిన తినొచ్చా తినకూడదా? మన ఆరోగ్యానికి అవి మేలు చేస్తాయా చెడు చేస్తాయా? అలాగే బంగాళాదుంప అంటేనే మనం అసలు ఫ్రై అంటే పడి చచ్చిపోతాం. బంగాళాదుంప ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు అందరూ. చిప్స్ ప్రతిగా తినేస్తాం, అందులో రకరకాల ఫ్లేవర్స్ చేసుకొని తింటుంటాం. అలాగే ఇంట్లో ఆలు కుర్మా, ఆలుగడ్డతో అసలు మన పూరీలోకి ఆలు కుర్మా లేదే పూరి తినలేం. అలాంటి వెరైటీస్ అన్నీ చేసుకొని ఆలుగడ్డలతో తినేస్తూ ఉంటాం. బయట ఆలు చిప్స్లో ఎన్ని ఫ్లేవర్స్, ఆనియన్ ఫ్లేవరు, మిర్చి ఫ్లేవరు, టొమాటో ఫ్లేవర్, రకరకాల ఫ్లేవర్స్తో పుష్టిగా చిప్స్ తినుకుంటూ, టీవీ చూసుకుంటూ, క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ, సినిమా చూసుకుంటూ ఎన్ని రకాలు చేస్తుంటాం. అలాంటి ఆలుగడ్డలు మొలకెత్తితే తినవచ్చా అనేది తెలుసుకుందాం. ముందుగా దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో అయితే బంగాళదుంపలు కనిపిస్తాయి. అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని, ఎక్కువ మొత్తంలో మార్కెట్ నుండి తెచ్చుకొని మనమైతే వాటిని నిల్వ పెట్టుకుంటాం. అయితే వాటిని తెచ్చి ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మొలకెత్తిన బంగాళదుంపలు తినడం సురక్షితమేనా అనే సందేహం చాలామందికి కలుగుతుందన్నమాట. అవి మొలకలు రావడమే కాకుండా బ్లాక్ కలరు, గ్రీన్ కలర్లో వస్తూ ఉంటాయి కదా. నిజానికి అలాంటి వాటిని తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. బంగాళాదుంపల్లో సొలనిన్ అలాగే చాకోనిన్ అనే రెండు సహజ రసాయనాలు ఉంటాయి. తక్కువ మొత్తంలో ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే బంగాళాదుంపలు ఇవి శరీరానికి తక్కువ మేలు చేస్తాయి. అలాగే బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు సొలనిన్, చాకోనిన్ స్థాయిలు పెరుగుతాయన్నమాట. అందువల్ల అటువంటి బంగాళాదుంపలు అయితే ఆరోగ్యానికి హానికరం. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు అయితే వస్తాయి. ఇది తక్కువ రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుదల, జ్వరం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు కూడా కలిగిస్తాయన్నమాట. ఇక గర్భిణీ స్త్రీలకైతే చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అలాగే బంగాళాదుంపల ఆకులు, పువ్వులు, తొక్కలు, కాండం ఎక్కువ హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. అలాగే బంగాళాదుంప ఆకుపచ్చగా, పగుళ్ళనుగా, చేదు రుచిని కలిగి ఉండే ఈ పదార్థాలు అందులో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తినకపోవడమే చాలా మంచిది. అలాగే బంగాళదుంపలను ఉడకబెట్టడం, మైక్రో ఓవెన్ చేయడం వల్ల ఈ ప్రమాదం తగ్గదు. అలాగే అవి దెబ్బతిన్న, పగుళ్ళు వచ్చిన, ఆకుపచ్చగా ఉన్న వాటిని మనం ఏం చేస్తాం, అంతవరకు కట్ చేసేసి వేసుకుంటాం. అలా కత్తిరించటం వల్ల కూడా ప్రమాదం తగ్గదు. కాబట్టి అలాంటి బంగాళదుంపలు ఆహారానికి వినియోగించకపోవడమే బెటర్ అని నిపుణులు అయితే చెప్తున్నారు. ఏదున్నా కూడా ఫ్రెష్గా, తాజాగా ఉన్న కూరగాయలను తెచ్చుకొని తినడం మంచిది. అవైతే మన ఆరోగ్యానికి హానికరంగా ఉండవు కాబట్టి అలాగే మనం తెచ్చిన వాటిని శుభ్రంగా ఉప్పు నీటిలో వేసి బాగా కడిగి శుభ్రం చేసుకొని అప్పుడు వాడుకోవాలి. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.